వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నష్కల్ గ్రామాలలో కొత్తగా మంజూరైన ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల వ్యయంతో హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 6 నెలల్లో పనులు పూర్తయ్యేలా చూస్తామని, పేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు. చిన్నపెండ్యాల ఎస్సీ కాలనీ నుంచి సబ్ సెంటర్ వరకు సీసీ రోడ్డు మంజూరు చేస్తానని, గ్రామానికి ఇప్పటికే 55 ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. నష్కల్, ఉప్పుగల్, బీటీ రోడ్డుతో పాటు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఇచ్చిన మాట తప్పను, ప్రజలు సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, మాజీ ఎంపీపీ జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నష్కల్ గ్రామ ప్రజలందరికీ, మా సోదరీమణులకు, సోదరులకు, నాతో పాటుగా మన గ్రామానికి చేసిన మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య శిరీష్ రెడ్డి గారు, అదేవిధంగా చిల్పూర్ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సోదరులు శ్రీధర్రావు గారు, మన మాజీ ఎంపీపీ, మన గ్రామ వాస్తవ్యులు జగన్ గారు, తహసీల్దార్ గారు, డిఈ గారు, డాక్టర్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, మన మాజీ సర్పంచ్ గారికి, మన మాజీ ఎంపీటీసీ గారికి, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 30 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నష్కల్ గ్రామానికి వస్తే ప్రచారానికి వచ్చాను. ప్రచారానికి వస్తే నష్కల్ గ్రామ రోడ్ల మీద నాకు నడవరాలే, అన్ని రాళ్ళు, ఇట్లా ఎత్తైన రాళ్ళు, అంత ఆగమాగం ఉండే ఆ తొవ్వ. ఇప్పుడు ఈ తొవ్వ అయితే అక్కడ డక్కల ఇళ్ళ మూల మలుపు నుంచి ఇటు వచ్చే తొవ్వ చాలా అధ్వానంగా ఉండే. మనం ఈరోజు నష్కల్ గ్రామానికి మన హైదరాబాద్ రోడ్ నుంచి ఒక బీటీ రోడ్ వేసుకున్నాం. ఆ బీటీ రోడ్ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన బీటీ రోడ్. మన గ్రామంలో వేసుకున్న ఈ సీసీ రోడ్ కానీ, ఆ కొత్త సీసీ రోడ్, ఈ 2 సీసీ రోడ్లు కూడా నేను మంజూరు ఇచ్చినాయి. అదేవిధంగా రామచంద్ర స్వామి గారి ఆలయాన్ని కూడా బాగు చేసుకోవాలని దానికి కూడా కొన్ని నిధులు మనం మంజూరు చేసుకున్నాం. అప్పుడే నష్కల్ ఆనకట్ట తెగిపోయి ఉంటే 65 లక్షల రూపాయలతో ఆ నష్కల్ ఆనకట్ట ఆ రోజులో కట్టుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళా అదనంగా మనకు నష్కల్ నుంచి వాగు మీదకి వెళ్ళి ఉప్పుగల్ పోయే తోవ, కూనూరు కాదనుకుంటా, ఉప్పుగల్ పోయే తోవ, మీరు కూనూరు అంటున్నారు, కూనూరు కాదు, నష్కల్ నుంచి వాగు మీదుగా ఉప్పుగల్కు పోయే తోవకు మనం ఎస్టిమేట్ వేయించినాం. వాగు పెద్దగా ఉన్నది కాబట్టి ఎస్టిమేట్ 10 కోట్ల రూపాయలు అయింది. ఎందుకంటే వాగు మీద బ్రిడ్జి కట్టాలి. మామూలు రోడ్ అయితే 1 కోటి రూపాయలతోనే అయిపోయేది. బ్రిడ్జి కట్టాలి కాబట్టి 10 కోట్లు అయింది. ఆ 10 కోట్ల రూపాయలకు సంబంధించిన బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణం కొరకు ప్రభుత్వానికి నేను ప్రతిపాదన ఇచ్చాను. ఇంకా అది మంజూరు కాలేదు. తప్పకుండా దాన్ని మంజూరు చేపించి పని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మన నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఆ 3500 ఇందిరమ్మ ఇండ్లలో అన్ని గ్రామాలకు సదరవలసి వచ్చింది. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు వచ్చిన ఇల్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాలకు కొంచెం కొంచెం సదరవలసి వచ్చింది. ఆ రకంగా నష్కల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నా, అర్హత ఉన్న వాళ్ళు ఉన్నా, అర్హులైన వాళ్ళు ఉన్నా 30 మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మొదటి లిస్టులో 30 ఇండ్లు వచ్చినాయి. రెండో లిస్టులో మరొక 30 ఇందిరమ్మ ఇండ్లు మీకు ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆలోచించి మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యమే తింటున్నాడు, ఇక్కడ శ్రీధర్రావు గారు సన్న బియ్యమే తింటున్నాడు, మన లావణ్య సన్న బియ్యం తింటున్నది, మన జగన్మోహన్ రెడ్డి గారు సన్న బియ్యం తింటున్నాడు, నేను కూడా సన్న బియ్యం తింటున్నా. కానీ పోయిన నెల నుంచి మీరందరూ కూడా సన్న బియ్యమే తింటున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ గ్రామంలో పోయిన నెల సన్న బియ్యం రేషన్ ద్వారా వచ్చింది,
ఈ నెల కూడా సన్న బియ్యం రేషన్ ద్వారా వచ్చింది. సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సన్న బియ్యం తీసుకున్న వాళ్ళే ఎత్తండి, వద్దు లేని వాళ్ళు అంటే మోహన్ నీకు సన్న అందరికి ఇప్పుడు ఎవరైనా నమ్ముకుంటారా? ఎవరు నమ్ముకుంటలేరు. మంచిగా సన్న బియ్యం తీసుకుపోతాను, వండుకుంటాను, తింటాను. ఇప్పుడు డీలర్ మీద గొడవ అవుతుంది. కిలో తక్కువ అవుతుంది నాకు, అరకిలో తక్కువ అవుతుంది నాకు, సరిగా సోకు బిడ్డ అని చెప్పి డీలర్ మీద గొడవ పెట్టి వాళ్ళకు రావాల్సిన బియ్యం తీసుకొని పోతున్నారు. కాబట్టి సన్న బియ్యం ఇచ్చి మన కడుపు ఆలోచించి, మన ఆకలిని ఆలోచించి సన్న బియ్యం ఇచ్చి మన కడుపు నిండా తిండి పెడుతున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మీరు గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పారా? మంచి పని చేసినప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు కడియం శ్రీని ఒక మంచి పని చేస్తే చప్పట్లు కొట్టాలి, పని చేయకపోతే తిట్టాలి. కానీ పని చేసినప్పుడు మెచ్చుకోవాలి కదా. ఇవాళ 10 కోట్ల రూపాయల బ్రిడ్జ్ అడిగింది. ఇవాళ కాకుండా ఇంకా సంవత్సరాలకైనా ఆ బ్రిడ్జ్ అవుతుంది, చేసి చూపిస్తారు. కడియం శ్రీహరి కష్టాలు పడైనా ఇబ్బందులు పడైనా వాని కాళ్ళు మొక్కైనా వీని కాళ్ళు మొక్కైనా చెప్పిన పని చేస్తాడు. అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి మీకు ఏదైనా పని చేయాలంటే అధికార పార్టీలో లేకుండా ఏం పని చేసే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో కూర్చుంటే మాటలు తప్ప విమర్శలు తప్ప పని చేయడానికి వీలు కాదు. మరి ఎంతో నమ్మకంతో కడియం శ్రీహరి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. కడియం శ్రీహరి మళ్ళీ ఎమ్మెల్యే కనుక గెలిస్తే మన గ్రామానికి ఎంతో కాస్తో కూస్తో పని అవుతుందనే నమ్మకంతో మీరు నాకు ఓటేసి గెలిపించండి. మరి మీ నమ్మకాన్ని నేను కాపాడుకోవాలి కదా. మీ నమ్మకాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోనే ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మీకు సేవ చేయాలి, మీకు పని చేయాలి అనే ఆలోచనతోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగింది. 16 మార్చి 2025 రోజున గన్పూర్లో మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక సంవత్సరం లోపల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి అంతా కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ నేను మీకు మూడు హామీలు ఇస్తున్నాను. ఒకటి, తప్పకుండా ఏది ఏమైనా మీ వాగు మీద బ్రిడ్జ్ 30,000 వరకు రోడ్డు నిర్మాణం చేపిస్తానన్నది ఒకటి. రెండవ లిస్టులో మరొక 30 ఇందిరామాయిలు ఇస్తాను. మూడవది, ఈ రోడ్డును కూడా దేవుని గుడి కనుక చక్కగా మనం సీసీ రోడ్డు కూడా చేసుకుందాం. ఈ 3 పనులు నేను 6 నెలల్లో మంజూరు చేపించి మీకు ఇస్తాను. నష్కల్ గ్రామానికి వచ్చి మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు 3 హామీలు ఇచ్చారు. ఈ 3 హామీలు ఆయన చేశాడని మీరు చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది తప్ప ఏదో అడగోలుగా మాట్లాడి ఇలా తాగినామా, ఇలా తిన్నామా, ఎగిరినామా, దునికినామా, అయిపోయిందా అన్నట్టుగా నా పనితీరు ఉండదు. నిజాయితీగా పనిచేస్తాను, తప్పు మాత్రం చేయను. తప్పులు చేసి మీకు తలవంపులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరగదు. మీరందరూ కూడా మీ ఎమ్మెల్యే ఎవరు అంటే కడియం శ్రీహరిని తల ఎత్తుకొని గల్లా ఎత్తుకొని చెప్పుకునే విధంగానే నా పనితీరు ఉంటుంది, నా నిజాయితీ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ, మా నష్కల్ గ్రామ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వాళ్ళు ఇబ్బంది పడవద్దు. తప్పకుండా నష్కల్ గ్రామానికి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ నాకు పదవి కాలం ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా 2 సార్లు 3 సార్లు మీకు ఇందిరామ ఇండ్లు వస్తాయి. తప్పకుండా నష్కల్ గ్రామం పైన ప్రత్యేక దృష్టితో ఆ ఇండ్లు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడో మనం 20 ఏళ్ల కింద వేసుకున్న సీసీ రోడ్ ఇది. అప్పుడు నేను మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్ ఇది. ఇది కూడా బీటీ రోడ్ ఇది కూడా కొంత దెబ్బతిన్నదన్నారు. తప్పకుండా ఈ రోడ్డును కూడా మనం వెడల్పు చేసుకుందాం. రామచంద్ర స్వామి ఆలయం వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీ అందరినీ నేను కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన అప్పులలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నెత్తిపైన 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ఆ 8 లక్షల కోట్ల రూపాయలకు మిత్తి వాయిదాలు చెల్లిస్తూ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి వస్తున్నది. ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా పేద వర్గాలకు సంబంధించింది ఏది కూడా ఆగకూడదని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలను ఒక్కొక్కటే అమలు చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నా. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడే
మన అమ్మాయి ఎంపీటీసీ గారు చెప్పింది 10 సంవత్సరాలు ఈ గ్రామంలో ఒక చిన్న పని కాలేదని. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మనుషులు ఏ మాత్రం పేద ప్రజల గురించి ఆలోచించకుండా ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు ఇవ్వకుండా ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, చాలా విమర్శలు చేస్తున్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం మాత్రమే అయింది. ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ పోతున్నది. నాకైతే నమ్మకం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే ఈ 3 సంవత్సరాల్లో అమలు చేస్తుందనే నమ్మకం నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, రైతుకు అండగా ఉండాలని చెప్పి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొని కూడా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. అంతేకాకుండా 4 ఎకరాల వరకు ఉన్న వారికి ఇప్పటికే రైతు భరోసా ఇచ్చింది. సన్నాలు పండిస్తున్న వాళ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఇళ్లలో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుతున్న వాళ్ళకు 0 బిల్ వస్తున్నది. దానికి తోడుగా ఈ మధ్యనే మనందరికీ కూడా ఉపయోగపడే ఒక చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టారు. అదే సన్న బియ్యం ఉచిత పంపిణీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా మీరందరూ కూడా ఆలోచించాలి. ఆ ఇచ్చిళ్ళు పోయిందని అనుకుంటారు చాలా మంది, కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే పేదవాళ్ళ కడుపు ఆలోచించి పేదవాళ్లకు కడుపు నిండా. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.